మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమయం కొరకు ఈ లోకంలో భయంకరమైన యొక్క దినాల్లో ఉన్నాను. మరి కరోనా వైరస్ అని చెప్పని భయంకర తెగులతో మరి అనేక అయిపోతున్నారు దినానికి. ఇటువంటి దుర్దినాల్లో ప్రభు తన కృప చేత మనల్ని కాపాడి ఈ యొక్క సెప్టెంబర్ 27వ తారీఖు ఆదివారం మనకు దయచేశారని బట్టి ఆయన కృప ద్వారా మనకి లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆ ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ సమయంలో ప్రభు సన్నిధానంలో మరి కనీసముగా జరగబట్టి ప్రోగ్రాం విషయం గురించి జరగబట్టి ప్రార్థనల విషయం గురించి వాక్యం గురించి మన సహోదరుడు వై జాన్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనకు పాట పాడుకొని తర్వాత వాక్యం దగ్గర వెళ్దాం. జాన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. కృపా కనికరగల మా గొప్ప తండ్రి, నామకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఉదయకాలం వల్ల ఆయన నేను ప్రార్థించబడి దయచేసిన నామకు స్తోత్రం ఇదిగో తండ్రి. ఈ రీతిగా ఆయన ఇది గణపరిచే భాగ్యం ఇదిగో తండ్రి. ఈ యొక్క సమయంలో నాయన నీ యొక్క కృప దయచేసి మీ యొక్క పరిశుద్ధాత్మ దయచేసిన నామకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, సర్వం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీ యొక్క కృప దయచేయండి. ఇదిగో తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ సాయం దయచేయండి. ఇదిగో తండ్రి, అన్ని వేళల్లో నాయన మీరు ఉంటున్నారు తండ్రి, సమస్తంలో మీరు ఉంటున్నారు. మీ యొక్క కృపతో నాయన ఈ యొక్క కరోనా టైంలో కానీ నాయన మాకు ఈ యొక్క అవకాశం దయచేసినందుకు కానీ నామకు స్తోత్రాలు. అనేకులు నాయన నీ యొక్క దాసు ద్వారా వాక్యాన్ని ఆయన విని మేలు పొందేలా సాయం దయచేస్తాను తండ్రి. మీ యొక్క కృపలో బలపరచండి. ఆత్మీయంగానైనా ప్రతి ఒక్కరునైనా సంఘంలో ఉండేవారేమి అనేకులనైనా ఈ యొక్క టెలికాంలో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరునైనా మీరు జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా దీవెకరంగా నాయన ఈ యొక్క మాటలు ఉండేలా సాయం దయచేస్తానని ఇది సరి మాట్లాడుతున్నాను. యొక్క దాసుని కానీ మరి ఎక్కువగా బలపరచండి. ఆయన కానీ ఆయన ఇంకా ఆరోగ్యంలో సమస్తం ఆయన మీరు స్వస్థపరిచి మీ యొక్క ఆత్మీయంగా ఆయన అనిపిస్తుంది కానీ నామస్తోత్రాలు. వృద్ధాపంలో కూడా ఆయన యొక్క వాక్యం చెప్పుటకు ఆయన ఎంతో ఆసక్తి పడుతుంది. నాకు దాసులు మరి ఎక్కువగా దీవించి ఇంకా నాయన అభివృద్ధి చెందిన సాయం చేస్తారని రామగారు కానీ మీరు దీవించి కాపాడతారని మా కొరకు యేసుక్రీస్తుని నామమున నేను తెలుపుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకొని తర్వాత మనం వాక్యం దగ్గర పోదాము. ప్రభు తన కృప చేత గత రాత్రికాల మొదట్లో తన కనుపాపలే మనం కాపాడి మరొక నూతన దినం ఈ యొక్క 27వ తారీఖు సెప్టెంబరు మరి ఉదయకాలం దర్శిని బట్టి ప్రభునామ స్తోత్రంలో కాబట్టి మరి ఆయన దయచేసిన కృపను బట్టి ఆయన చేసిన మేలును బట్టి మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత కీర్తన బుక్లో 221వ పాట అంటే పరిశుద్ధ 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 పాట మనం పాడుకొని తర్వాత వాక్యం దగ్గర పోతామన్నమాట. పాట మరి ముందుగా పాట పాడుకొని తర్వాత వాక్యం దగ్గర పోదాం మర్చిపోన్నమాట. పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ జన కోడ పరమోన్నరుడ పరిశుద్ధ జన కోడ పరమోన్నరుడ నిరుపమ బల వందే ప్రభావ
ఇప్పుడు మన వాక్యం దగ్గర పోదాము. ప్రభు తన గొప్ప చేత మనకిచ్చిన ఈ సమయమును సద్వినియోగం చేసుకున్నాం. బైబిల్లో ఒక మాట రాయబడింది కదా, సమయం పోనీ ఒక సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో మనకి ఇచ్చిన ఆయన కృప చేత ఇచ్చిన సమయం బట్టి మనం చూడలేక మనకంటే చిన్న చిన్నవారు అనబడరు, లోకం మహాభాగ్యవంతుల వారు ఎంతోమంది గత రాత్రి కాలంలో లోకంలో కన్నుమూసేట వారు ఉన్నారని మనం చెప్పిన మాట. కాబట్టి అటువంటి మనకి భయంకరతనాల్లో మనం కాపాడి ఈ సమయంలో మరి కసిపోయే సజీవ సౌకర్యం మనం నుంచి ఆయన సన్నిధానంలో మరి ఈ సమయం దయచేసిన దాన్ని బట్టి ప్రభునాకు స్తోత్రం ఇస్తున్నాం మాట. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీ పత్రిక అంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25 వచ్చి పెద్ద బాగా చదువుకుందన్నమాట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25 వచ్చి నుంచి పెద్ద బాగా చదువుకుందాం చెప్పన్నమాట. అపోస్తుల కార్యములు లేక 23 కూడా చదువుకుందాం. అప్పుడు వారు యూసను మార్పేరు గల బర్సబ్బా అన్నబడి యోసేపు మత్తయ్య అన్న ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరుచుకొనిన వాణిని కనపరుచుమనిరి. ఎందుకని చెప్పన్నమాట. యోధ అపోస్తుల ఇస్కరియోత
తన సోటును పోగొట్టుకున్న దాని కొరకు మరి దాన్ని నిలబెట్టి సీట్లు వేసాడుగా బైబిల్ రాయబడి చెప్పన్నమాట. ఇంకా యోధ అన్న తర్వాత సర్వసాధారణ మనకు అంత తెలిసి సంగతి చెప్పన్నమాట. ప్రభు క్రీస్తులు మరి 12 మంది శిశువులు, ఒక శిశువుడు మరి ముఖ్యంగా నమ్మకంగా ఆయనకు ధనం మరికి డబ్బులు మరికి సంచేత పట్టుకొని దేవునికి పనిచేసేవాడు చెప్పన్నమాట. సుమారు 3-6 సంవత్సరాలుగా ప్రభుతో కూడా అనేక స్థలాలు తిరిగి అనేక స్థలాల్లో మరి కృష్ణముగా మరి మీటింగ్ జరిగిన సంస్కారంలో మరి ముఖ్యస్థుడి పడుకున్నాడు చెప్పన్నమాట. మరి స్త్రీ యోధ కాబట్టి వారికి ఎక్కువ రొట్టె కావాలన్నా ఒకవేళ వారికి తిండి కావాలన్నా వారు నేరుగా వచ్చి యోధన అడగాల్సిన సంగతి చెప్పన్నమాట. ఎందుకంటే డబ్బు నుంచి ఆయన కడదు కాబట్టి ఆయనే సమస్త మరి ఖర్చులంతా పెట్టేవాడు కాబట్టి ఆ పరమక్ష యేసుక్రీస్తు చెప్పన్నమాట. ఈ 12 శిశువుల్లో ఆయన ఏర్పాటు చేసుకొని రూపలు సంక్షేమం చెప్పన్నమాట. ఆయనకు అప్పగించాడు చెప్పన్నమాట. నమ్మకంగా చేయాలని చెప్పని. కానీ ఇస్కరేతు యోధ తన సోటును పోగొట్టుకున్నాడని బైబిల్ రాయబడి చెప్పన్నమాట. అది మన ముఖ్యమైన సంగతి. ఇస్కరేతు యోధ సోటు ఏది చెప్పని చాలామందికి అది ఇంకా మరి అర్థం కానిటువంటి ఉంటారని చెప్పన్నమాట. ఎందుకని చెప్పన్నమాట తన సోటు ఏది అని చెప్పన్నమాట. బైబిల్ ప్రకారం చూసిన తర్వాత ప్రభుని క్రీస్తు ఇచ్చిన వాగ్దానం మనకు జ్ఞాపకం చెప్పన్నమాట. ఇక్కడ 25 చదువుకుంటారు ఏం చెప్పాడ. తన సోటు పోగొట్టుకున్న యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిస్థితిలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు ఈ ఇద్దరిలో నీవు ఏర్పరచుకునే వారిని కనుపరచమని వారు సీట్లు వేసి ప్రార్థించి చెప్పన్నమాట. ఎందుకంటే తన సోటు మరి చెప్పిన శ్రేష్టమైన సోటు ఇచ్చిన పర్వతారి దేవుడు ఎక్కడ చెప్పన్నమాట. మత్తయి సువార్తకి పోయిన తర్వాత 19 అధ్యాయము 27 చదువుకుంటే ఇక్కడ మాటలు రాయబడి చెప్పన్నమాట. 19 అధ్యాయము మత్తయి 19:27లో మాట రాయబడి చెప్పన్నమాట. ఏమి చెప్పన్నమాట. ప్రభువు యేసుక్రీస్తు ఈ లోపల ఉన్నప్పుడు చెప్పెట్టి వాడి చెప్పన్నమాట. నేను వెళ్ళిపోతాను, నన్ను నిజంగా అన్ని జనాలు అప్పగిస్తారు, నన్ను సెలవుకేస్తారు, చనిపోయిన తర్వాత ఏమి మళ్ళీ 3 దినాలు లేస్తాను, వెళ్ళిపోయి వేసి తర్వాత పరలోక రాజ్యానికి తండ్రికి మహిళ వెళ్ళిపోతానని చెప్పి అప్పుడప్పుడు తన శిష్యుల దగ్గర మాకు చెప్పాడు అని చెప్పనమాట యోధ. అప్పుడు ఈ శిష్యులకి ఏం చెప్పంటే ఒక సందేహం చెప్పనమాట. ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడే ఉంటే బాగుండేది కదా, కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ నమ్ముకున్న పిల్లలు మమ్మల్ని కూడా సెలవుకేస్తారేమో, మమ్మల్ని కూడా అనేక మరి హింస చేస్తారేమో, కాబట్టి నువ్వు పోవద్దని చెప్పని పేతురు అనేక పర్యాలుగా ప్రభుని క్రీస్తు దగ్గర గద్దించబడ్డాడు చెప్పనమాట. కాబట్టి ఆయన సోటు సంగతి మనం చదువుకొని చెప్పనమాట. 27 వచనం 19:27. అయితే యవనుడు మిగుల ఆస్తి గలవాడు అంటున్నారు కదా. 27 పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరకనని ఆయనను అడగగా. ఇది ముఖ్యమైన సంగతి చెప్పనమాట. గల్లియపు సముద్రం దగ్గర చేపలు బట్టి వచ్చి చెప్పనమాట. పేతురు బెస్తవాడు, మనకంతా తెలిసి సంగతి వచ్చి చెప్పనమాట. ఈ బెస్తవాడు గౌడి మన రాత్రి అంతా పోయి సముద్రం అంతా వీధి చేపలు పట్టుకొచ్చి తర్వాత తెల్లవాడి మధ్య అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి డబ్బు సంపాదించి చెప్పనమాట. ఈ యొక్క పేతురు డ్యూటీ. కాబట్టి ప్రభువు యేసు చెప్పను ఒకనాడు అదే సముద్ర తీరమన్నప్పుడు నిలబడి పేతురు పిలిచాడు చెప్పను, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనసులు బట్టి జాలను చేస్తాను కాబట్టి నువ్వు వెంబడిస్తామన్న తర్వాత పేతురు సమస్తం వదిలిపెట్టి పేతురు అంద్రయ్య సమస్తం వదిలిపెట్టి చెప్పనమాట క్రీస్తుని వెంబడించిన వాడు చెప్పనమాట ఈ యొక్క పేతురు. కాబట్టి పేతురు ఏం చెప్పనమాట, వెళ్ళిపోతాన్న తర్వాత ఏం చెప్పనమాట, ఆయనకు ఒక డౌట్ అని చెప్పనమాట. ఏం చెప్పనమాట, మరి ఇక్కడే ఉంటే బాగుండేది కదా, భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోతే మా గతి ఎట్లా అన్నట్టుగా మనం చూసిన తర్వాత పేతురు అడిగాడు చెప్పనమాట. ప్రభా, మరి మేము పిలిస్తేవి నువ్వు, తర్వాత మేము సమస్య వదిలిపెట్టి చేపలు మరి కబ్బెక్క వలలు మరి ఊతలు సమస్త వస్తువులు వదిలిపెట్టేసి నేను వెంబడిస్తావు కదా, కాబట్టి నువ్వు వెళ్ళిపోతాడు కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత మా గతి ఎట్లా, మాకేమిస్తావు అన్నట్టుగా అడిగాడు చెప్పనమాట పేతురు. అడిగిన తర్వాత ప్రభువు యేసు గురించి చెప్పిన సంగతి ఏం చూడండి. మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదరు అనే సంగతులు ప్రభు చెప్పిన మాట చెప్పనమాట. నేను వెళ్ళిపోయిన తర్వాత
నా తండ్రి మహిమలో చెప్పనమాట మీరు 12 మంది సింహాసనం కూర్చొని 12 ఇశ్రాయేలు గోత్రములకంతా మీరు న్యాయం చేస్తారు కాబట్టి తీర్పు తీసుకుని చేస్తారు కాబట్టి మీకు 12 సింహాసనాలు చెప్పనమాట. కాబట్టి 12 మందికి 12 సింహాసనాలు అన్న తర్వాత పేతురు కూడా ఇంకా ఇసుక యోధా కూడా సింహాసనం రిజర్వేషన్ అయిపోయి చెప్పనమాట. ప్రభు చెప్పిండు కదా అప్పటికి ఇసుక మరి చనిపోలా, ఇంకా 12 మంది శిష్యులు కూడా ఉండరు. ఆ సమయంలో చెప్పనమాట పేతురు అడిగిన దానికి జవాబు చెప్పనమాట, నా తండ్రి యొక్క రాజ్యములో ఆయన మహిమగల సింహాసనం దగ్గర మీరు కూడా చెప్పిన 12 సింహాసనం కూర్చొని ఇస్రాయేల్ జనాలకు అంతా మీరు న్యాయం చేస్తారు చెప్పనమాట. అప్పుడు సరసాంశ తర్వాత యూదా కూడా 12 మందిలో ఉండాలని చెప్పనమాట. అప్పుడు పరువు చెప్పనమాట 11 మంది చెప్పలేదు కాబట్టి 12 మంది అన్న తర్వాత అప్పుడు ఇస్రాయేల్ యూదా కూడా సింహాసనం ముందు చెప్పనమాట. అది ఆయన సోటు. ఆయన సోటు దేవుని రాజ్యములో తండ్రికి మహిమలో క్రీస్తు సింహాసనం దగ్గర కూర్చున్న తర్వాత ఈ 12 మంది పని అపోస్తలులు 12 మంది పని చెప్పనమాట. 12 సింహాసనం కూర్చుని హక్కు అధికారము రిజర్వేషన్ ఇచ్చిపెచ్చనమాట ప్రభుని క్రీస్తు యొక్క చెప్పిన మాటలు. తర్వాత ఏమంటాడు 20 వచనంలో, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము మాకేమి దొరుకునని అడగగా యేసు వారితో ఇట్లా అన్నాడు, పంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇది 12 శిశువులు అయిన తర్వాత 12 శిశువులకి 12 సింహాసనాలకు అయిపోయి చెప్పనమాట. ఇప్పుడు ఇస్రాయేలు సోటే చెప్పనమాట 12 సింహాసనాలు ఒక సింహాసనం కూర్చొని తర్వాత ఇస్రాయేల్ జనాంగం చెప్పండి న్యాయం చేసే హక్కులో అధికారంలో మహిళలు రాసిన అన్నమాట ఇస్రాయేల్ యోధా. ఇప్పుడు ఏం చెప్పనమాట సోటు పోగొట్టుకొని చెప్పనమాట. దేవుడిచ్చే సోటు అయిన రిజర్వేషన్ చెప్పనమాట చేసి సోటు మహిళలు రాసిన వాడు ఇప్పుడు ఎక్కడ చెప్పనమాట పోగొట్టుకున్నాడు చెప్పండి బైబిల్ చెప్పనమాట. ఎందుకు ఎట్లా పోగొట్టుకున్నాడు? 22 అధ్యాయం మరి లూకాసు వార్తలో 29 వచ్చి చదువుకున్న తర్వాత అక్కడ ఒక మాట రాయి చెప్పనమాట. 22వ అధ్యాయము 29వ అధ్యాయం మరి లూకాసు వార్త చదువుకుంటే అక్కడ ఆ సంగతి ఏదో మరి కొద్దిగా జ్ఞాపకం తీసుకుని చెప్పనమాట. లూకాసు వార్త 22 అధ్యాయం 29 వచ్చిన 29 గనక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చటకై నేను మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. చూడండి మత్తయ్య చెప్పిన మాట ఒకడు రాశాడు చెప్పనమాట. మొదటి సువార్త ఇక్కడ మత్తయ్య, రెండవది లూకా కూడా చెప్పనమాట. ఆ సబ్జెక్ట్ మాట్లాడి చెప్పనమాట. ఎందుకంటే నా రాజ్యం వెళ్ళి చెప్పడం 12 సింహాసనం కూర్చొని నాతో కూడా మీరు సింహాసనం ఉంటారు చెప్పిన మాట చెప్పనమాట. కాబట్టి ఇస్రాయేలు యోధాకి దేవుని మహిమలో మన మహిమలో ఒక సింహాసనం ఉంది చెప్పనమాట. 12 గోత్రంలో ఒక గోత్రం న్యాయం హక్కు మరి ఇస్రాయేలు యోధాకి దేవుడు ఇచ్చాడు చెప్పనమాట. అయితే ఆ సోటు పోగొట్టుకున్నాడని మనకు చదువుకున్నామని చెప్పనమాట. ఇస్రాయేలుతో తన సోటు పోగొట్టుకున్నాడు అనే మాట చదువుకున్నామని చెప్పనమాట. ఎట్లా పోగొట్టుకున్నాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు అని చెప్పిన సంగతి పైన మనం ఇక ముందుకు పోదాం చెప్పనమాట. ఎక్కడ చెప్పండి మరికి ఎదుక యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన సువార్త 3వ సువార్త మరి సువార్తికుడు 3వ భాగం మాట్లాడుతూ చెప్పండి 12వ అధ్యాయం యోహాను 12వ అధ్యాయం 5వ వచనం. అత్తరెందుకు 300 దేనారములకు అన్ని పేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ దగ్గర డబ్బు సంచి ఉండినందున చూడు ఎంత ఏడుకి వచ్చిన చూడండి. దేవుని మహిమలో రాసిన వాడు దేవుని సింహాసనం పక్కలో సింహాసనం కూర్చోవచ్చిన మరి కక్కులిటి వాడు ఈశ్వరి యోధ. తర్వాత దొంగ అయినా చెప్పిన బయలు చెప్పనమాట. దొంగ దేవుని రోజులు పోగలడని చెప్పి పోలేడని చెప్పనమాట. దొంగ దేవుడి సింహాసనం కూర్చుని పక్కన కూర్చుని దొంగ లేదని చెప్పనమాట. ఆ సింహాసనం మరి చెప్పడానికి ఇసుకది యోధ దొంగతనంతో దేవుని సొత్తు దొంగిలిసి ఆ సోటు పోగొట్టుకోవడం చెప్పనమాట. ఈ 12 అధ్యాయం చదువుకున్న తర్వాత 11 అధ్యాయం లాజరు సరిపోయాడు చెప్పనమాట. లాజరు మరియమ్మ మార్తమ్మ 3 తల్లి బిడ్డలు.
మరి ఆ సమయంలో చెప్పనమాట లాజరు చనిపోయాడు చెప్పనమాట 11వ అధ్యాయంలో. చనిపోయిన తర్వాత మరియమ్మ మార్తా చెప్పి ఇద్దరు ప్రభు దగ్గర వచ్చి అడిగారు చెప్పనమాట, ప్రభువా నువ్వు చెప్పిన ప్రకారం రాకపోతే 4 దినాలు అయిన తర్వాత ఇప్పుడు వస్తుండవే, కాబట్టి నా తమ్ముడు నీకు ఇక్కడ ఉంటే సరిపోకుండా ఉండు కదా, నువ్వు లేనందువల్ల సరిపోయాడు చెప్పి అన్నప్పుడు మార్తాని దానికి ప్రభు చెప్పనమాట, అమ్మా నమ్మకం పెట్టుకో, నువ్వు దేవుని మహిమ వస్తావని చెప్పి పర్వత దేవుడు సన్నిధిలో ప్రభు చెప్పిన మాట వింటున్నా చెప్పనమాట. నమ్మకం పెట్టుకుని తమ్ముడు మాత్రము బ్రతికేది కూడా కాదు, దేవుని మహిమను చూస్తావని చెప్పాడు అనమాట ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఇటువంటి మహిమ కలిగిన పర్వత క్రీస్తు ఎప్పుడైతే 4 దినాలు ఉరిగిపోయి చీకుపడిన శరీరం, పుల్లు పట్టిన శరీరము ప్రభువైన క్రీస్తు వచ్చి సమాధి నుంచి లాజరు బయటికి రమ్మన్న తర్వాత నిజంగా బయటకు వచ్చిన లాజరు మరి అక్కగారు ఇద్దరు కూడా మరికి సంతోషమైతే ఒక అత్తరుపుడి తీసుకొచ్చి మరియమ్మ అత్తరుపుడి తీసుకొచ్చి తర్వాత పగలగొట్టి ఆయన పాదాలు పోషించి అన్నమాట. అందుకే చెప్పనమాట యేసు దండి సంగతి ఏం చెప్పనమాట, ఆమె దండిస్తాడు చెప్పనమాట మరియమ్మ. ఎందుకని చెప్పనమాట, ఎందుకు ఇంత పాడు చేసినప్పుడు నేను చూస్తంతా ఇంత డబ్బు వృధాగా పాడు చేసినావే, కాబట్టి ఎవరికైనా భేదాసాదాలకు ఇచ్చుంటే వాళ్ళు ఏదో నాకు పూట గంజి తాగదు కదా, కాబట్టి పగలగొట్టి పోస్తే కొంచెం అవసరం అయిపోయింది, కాబట్టి ఎందుకు ఈ పని చేసిన చెప్పి అతను మనకి ప్రభుని ప్రభు సన్నిధిలో ఉన్న మనకి మరియమ్మను అస్సలు చెప్పనమాట. ఇది మరి తర్వాత ఇశ్రాయేలు యోధ ఎందుకని చెప్పి మన భేదాలపై దయగలిగి కాదు, ఆ డబ్బు మరి తన చేతిలోకి వస్తే ఆ సంచలికి వస్తే దానికి వచ్చి దొంగిలించుకొని మనకి వచ్చి సంపాదించుకుని దేశం చేత మాట్లాడి చెప్పనమాట. కానీ దేవుడు మనకి భేదలపై దయగలిగి భేదలు బాగు గురించి చెప్పిన మాట సంగతి కాదు. కానీ అయితే ఆ డబ్బు మనకి అతను తీసుకున్న డబ్బు నా చేతికి వచ్చి ఉంటే నా బ్యాగులు పడి ఉంటే నేను దాంట్లోకి వచ్చి తీసుకుంది కదా అని చెప్పిన ఉద్దేశం కదా ఆ మాట పెరిగడి చెప్పిన మాట చెప్పనమాట. అందుకంటే ఏమొచ్చి మాట అతను భేదలపైన దయగలిగి కాదు కానీ ఎందుకు ఎట్లా చెప్పడ్డా శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగోడు వచ్చి పనమాట తీసుకొని ఎంత 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 దిగొచ్చేసి చూడండి. దేవుని మహిమలో ఉండాల్సిన వాడు దేవుని సింహాసన పక్కలో సింహాసనం కూర్చొని గోత్రస్తులకు న్యాయం చేర్చడానికి మనకి ఇసుక యోధ ఎక్కడ వచ్చింది అనమాట, దొంగతనకు చేర్చి దొంగతనకు చెప్పనమాట, దొంగ చెప్పనమాట ధనాశ. అదే తిమోతిలో రాస్తాడు కదా 6వ వచనంలో ధనాశించి పనమాట సమర్థ కీడులకు మూలమంట. సమస్తమైన కీడు ధనాశించి పని చెప్పనమాట, సమస్తమైన కీడులకు మూలమంట. దాన్ని ఆశించి వారి చెప్పనమాట పొడుచుకొని సత్యనారాయణ చెప్పని బైబిల్ రాయని చెప్పారు. సత్యని వారిలో ఇసుక ఒకటి మొదలు చెప్పనమాట. చూడండి ఇటువంటి మనకి ఏం చెప్పాడు చెప్పనమాట, అది పేదలకు ఇచ్చింటే బాగుపడదు కదా మనది. ఎందుకంటే చెప్పనమాట ఆ డబ్బు మరి తన సంచలికి వస్తే దానికి వచ్చి దొంగ చూసు కదా, కాబట్టి ఆ వృధాగా మనకి పగలగొట్టాడు పోసిన తర్వాత కొంచెం అవసరం వచ్చా పోయి కదా. కాబట్టి ఏమ్మా ఈ పని చేసి చెప్పిన తర్వాత పరుగు మరి తర్వాత కిందకు వచ్చిన తర్వాత బాగా విస్తరించిపోనమాట. ఎందుకు చెప్పనమాట, వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నా శరీరం అభిషేకం చేసింది కాబట్టి ప్రపంచంలో ఉండక ఈ పరిస్థితి గంధం ఎక్కడెక్కడ రాయబడుతూ ఉంటుందో ప్రతి స్థలంలో పేరు ఉంటుంది కాబట్టి శ్రేష్ఠ పని పనిచింది కాబట్టి ఎందుకు ఆమెకు దండిస్తామని చెప్పని నిజంగా ప్రభు మరి మాట్లాడితే మనం చూస్తామని చెప్పనమాట. కాబట్టి ఇటువంటి మనకి సంగతి తేలిక చెప్పనమాట. ఇసుకని యోధ దొంగ అని చెప్పని చదువుకోవాలి కాబట్టి తన చోటు పోగొట్టుకుంటాడు చెప్పనమాట. మహిమలో ఉండాల్సిన వాడు దేవుని సింహాసనం దగ్గర కూర్చొని మహిమలో ఆ సింహాసనం పక్కన కూర్చొని ఉండాల్సిన వాడు 12 మంది అపొస్తలులు కూడా తాను కూడా కూర్చొని చెప్పనమాట పోగొట్టుకోవడం చెప్పనమాట. అందుకే 17 చదువు తర్వాతే అదే యోహాను సువార్త 17 కూడా మాట్లాడి చెప్పనమాట. ఎందుకని చెప్పనమాట, ప్రభు క్రీస్తు మరి అతను హెచ్చరిస్తూ చెప్పనమాట. అనేక పనులు చెప్పనమాట. అయితే పట్టించుకొని చెప్పాను ప్రభు చెప్పిన మాటలు పట్టించుకొని చెప్పనమాట. అదే 17 రాయబడింది కదా 12 వచనంలో యోహాను 17వ అధ్యాయము 12 వచనం 17-12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని నేను వారిని భద్రపరిచినాను కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప మరి ఎవడును నశింపలేదు. చూడేది ఇప్పుడు దొంగ అయినాడు,
రెండోది ఎటువంటి వాడు మరి పేరు పెట్టినాడు నాశనపుత్రుడు. నాశనపుత్రుడు మనకి జీవన సింహాసనం కూర్చోగలరా? దొంగ దేవుని మహిమ కనపడగలరా? కష్టం వచ్చి పన్నమాట, అందుకంటే అడిచిపోన్నమాట. ప్రభుని క్రీస్తు వెళ్ళిపోతాయి ముందుగా, మహిమ లేకపోతాయి ముందుగా తండ్రికి ప్రార్థన చేస్తాను చెప్పన్నమాట. 17వ అధ్యాయంలో ఏమని చెప్పన్నమాట, తండ్రి నీ నాకు అనుగ్రహించిన వారిని అందరినీ నేను భద్రపరిచినాను, నువ్వు చెప్పిన ప్రకారం నేను ప్రాణం ధారపోసినాను, నమ్ముకున్న వారిని రక్షించినాను. ఇప్పుడు నీ దగ్గరే వస్తున్నాను కాబట్టి, నన్ను నమ్ముకున్న వారు లోకంలో ఉన్నారు కాబట్టి వారిని కాపాడు ప్రభువా తండ్రి. ఎందుకంటే సాతానుడు శత్రుడు ఉన్నాడు కాబట్టి, ఈ శత్రుడు సాతాను మరి తన పిల్లలు పాడు చేసి ఉన్నాడు కాబట్టి, నమ్ముకున్న వారు లోకంలో ఉన్నాడు కాబట్టి వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ చెప్పిన మాట చెప్పనమాట. లేఖనము నెరవేరినట్లుగా ఏమంటే నాశనపుత్రుడు ఒకటి తప్ప అందరిని కాపాడాడు చెప్పన్నమాట. ఆ నాశనపుత్రుడు ఎవరు? ఇస్కరియోతు యోధ. దొంగ ఎవరు? ఇస్కరియోతు యోధ. కాబట్టి దొంగ అనేటివాడు, నాశనపుత్రుడు అనేటివాడు మరి సంబంధించిన దేవుని రాజ్యాన్ని మరి సింహాసనం కూర్చోగలడా? అది పోగొట్టుకోవడం చెప్పన్నమాట. అందుకే మనకి అపోసు కార్యం రాసిన మాట చెప్పనమాట. తన సోటును పోగొట్టుకున్నాక ఇస్కరియోతు యోధ పోగొట్టుకుని చెప్పనమాట, తన సోటు పోగొట్టుకొని చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు బైబిల్ మరి చూసిన తర్వాత ఒకటి దొంగ, రెండవది ఇప్పుడు చెప్పండి నాశనపుత్రుడు. మూడవది ఒక మాట ఉంది చెప్పనమాట 6వ అధ్యాయంలో, అదే యోహాను సువార్త 6:1 చెప్పనమాట. అక్కడ కూడా ఒక మాట రాయబడి చెప్పనమాట. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 64 విషయంలో ఒక మాట చదువుకుంటే అక్కడ కూడా యోధ కనపడతాడు చెప్పనమాట. ఈ అధ్యాయంలో కూడా యోధ పడ్డాడు చెప్పనమాట. 64 మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తన అప్పగింపు వాడెవడు? మొదటి నుండి యేసు నాకు తెలియను, తెలుసు. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొక్కకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను. ప్రభువైన క్రీస్తు ముందుగా 1270 మంది శిష్యులు చెప్పనమాట. ఈ 70 శిష్యుల్లో వారు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే 12 మంది శిష్యులు మరి అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నారు ప్రభువైన క్రీస్తు. వారు ఏం చెప్పనమాట, ఏదో ప్రభువైన యేసు ఒక మాట చెప్పాడనమాట. 6వ అధ్యాయంలో రాయబడి చెప్పనమాట, మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం మీరు త్రాకపోతే మీరు నిజంగా దేవుని రాజుకి వారసు కార్యరచిపడి చెప్పనమాట. ఆ మాటకి ఏం చెప్పండి, తక్కిన కవి శిష్యులంతా అభ్యంతరపడిపోయి చెప్పనమాట. ఏం మనిషి కుమారుని శరీరం తినమంటాడే, ఆయన రక్తం తాగమంటాడే, ఏం మన మీద రాక్షసులమా, ఏంది చెప్పిన బోధ అని చెప్పని అక్కడి నుంచి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయి చెప్పనమాట. యేసుక్రీస్తు మొట్టమొదటి గుంపు మొత్తం వెళ్ళిపోయి చెప్పనమాట. వెళ్ళిపోయిన వారు చెప్పనమాట, వారిని బట్టి ప్రభువైన క్రీస్తు మాట్లాడే సంగతి చదువుకున్నామని చెప్పనమాట. ఎక్కడ 84 విషయం చదువుకున్నాం, 24 విషయంలో 64 ఏం చదువుకున్నాము, విశ్వసించిన వారు మీలో కొంతమంది ఉండరు, మరికి ముందు ఉన్న గుంపు అంతా వెళ్ళిపోయినారు, తర్వాత మరి మేము ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి వారి మధ్య మీరు కూడా వెళ్ళిపోతారేమో, కాబట్టి విశ్వసించే వారు చాలామంది ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయారు కాబట్టి మీరు కూడా ఉన్నాడని చెప్పనమాట. వాడు ఎవరు చెప్పనమాట, ఇస్కరియోతు యోధ విశ్వసించలేదన్నమాట. 70 వచనం, అదే 70 వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకున్నా లేదా? మీలో ఒకడు సాతాను. బాసుడు సాతాను పేరు మంచి పేరు చెప్పనమాట. యోధ దొంగ, రెండవ దేశం అనమాట విశ్వసించిన వాడు, మరి మూడవ దేశం అనమాట ఏమేమి చదువుకున్నామో దొంగ డబ్బు దొంగిలిచాడు అని చెప్పనమాట. ఇటువంటి వాడు దేవుని రాజ్యం చేరగలడా అని చెప్పనమాట. చేది కష్టం అని చెప్పి అందుకే తన చోటు పోగొట్టుకుని చెప్పనమాట. మహిళ ఉండాల్సిన పరిస్థితి యోధ, లేక దేవునికి మరి పక్కన ఉండాల్సిన యోధ 12 సింహాసనాలు కూర్చొని మరికి ఒక న్యాయం తెచ్చాల్సి మరికి గుంపులో ఉంటాడు యోధ తన చోటును పోగొట్టుకున్నాడు చెప్పి రాయబడి చెప్పనమాట. అందుకంటే చెప్పనమాట 70 వచ్చిన చదివిన తర్వాత మరి ఏమంటాడు, అందుకు యేసు ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను. అబ్బా ఎంత పేరు పెట్టిన చూడండి, సాతాను దేవురాజు ఉంటాడా, సాతాను దేవురాజు ఉంటాడా అని చెప్పనమాట, ఉండడా చెప్పనమాట. సాతాను సంగతి మరి చూసిన తర్వాత యేసు 14 అధ్యాయం చదువుతారు, మరి చరిత్ర రాయబడి చెప్పనమాట.
అతను కూడా ప్రభు ప్రేమించి రూకలు సృష్టించాడు. అలాగే సాతాను మనకి అపవాదిని పడించి మనం దేవుడు మనకి మంత్రికి ఇచ్చాడు చెప్పనమాట. దూతల్లో ప్రధాన దూత. రెండోది వచ్చి ఏకోసొక్క తేజ నక్షత్రం పేరు పెట్టాడు చెప్పనమాట. పని సమస్తే ఆ సాతానిక అధికారం పొందాడు చెప్పనమాట. అట్లాంటి వాడు గర్వించిపోయి దేవుని సింహాసపైన నా సింహాసం కూడా సరి చేసుకుంటాను, ఆయన సరిసమానం చేసుకుంటా చెప్పని గర్వించిపోయినట్టు వాడు యువత అక్కడే కింద దోయపడ్డాడు చెప్పనమాట. అప్పుడే సాతాను పేరు కలిగి చెప్పనమాట. కాబట్టి ఇస్రాయేలు యోధ కూడా ఏమి చెప్పనమాట, ఇప్పుడు సాతాను పేరు చెప్పనమాట. ఎందుకంటే మీరు అందరూ ఏర్పరచుకున్నాను, మీరు 12 మంది నమ్ముకున్నారు, ఏర్పరచుకున్నాను. అయితే మీరు ఒకటి మాత్రం ఇచ్చి విశ్వసించిన వాడు ఒకడు ఉన్నాడని చెప్పి 64 చదువుకున్నాము. 70 వచ్చిన తర్వాత చెప్పనమాట వారు ఎవరైనా చెప్పనమాట సాతాను శిరాశక్తి చెప్పనమాట. కాబట్టి సాతాను అనేటి వాడు దేవుని సింహాసనానికి కూర్చొని ఉండేది కష్టం చెప్పనమాట. అందుకే తన చోటు పోగొట్టుకోవడం చెప్పనమాట. తను ఉండాల్సిన చోటే చెప్పనమాట. తండ్రి మహిమలో ప్రభు క్రీస్తు చెప్పాడు కదా, తండ్రి నా మహిమలో నా రాజ్యములో నా సింహాసనం పక్కన 12 సింహాసనం కూర్చొని నాతో కూడా రాజ్యం వెళ్తారు చెప్పిన హక్కు సాతానికి పోగొట్టుకోవచ్చు చెప్పనమాట. ఇలాంటి మనకి పోగొట్టుకుంటూ ఇస్తే యోధ తన చోటు పోగొట్టుకోవచ్చు చెప్పనమాట. ఇంకా 26 అధ్యాయం చదువుకున్న తర్వాత మత్తయి అనమాట. మత్తయికి బోధ చెప్పనమాట. ఆయన రాష్ట్ర చూద్దాం 26 అధ్యాయంలో చూసుకున్న తర్వాత ఆయన ఏం పేరు పెట్టా చూస్తాను చెప్పనమాట. ఒకటి దొంగ, రెండవది విశ్వసించిన వాడు, తర్వాత మూడోది చెప్పనమాట మరి సాతాను, తర్వాత ఇంకా చెప్పనమాట చూసిన తర్వాత నిజంగా విశ్వసించిన వాడు, నమ్మనటి వాడు చెప్పండి. మీరు ఏదో రోగ సంచి తిరుగుతాడు, రోగ సంచి పుట్టుకుని తిరుగుతాడు. కానీ అయితే ఆయన చేసే కార్యం అంతా కళ్ళారు చూసినాడు మనకి ఇస్రాయేలు యోధ. 26 తీసుకున్నారా? 26, 24 వచ్చిన మత్తయ్య 26, 24. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. వాడు పుట్టకపోతే బాగుండేది, పుట్టి ఉండని ఎడల మేలు వాని పుట్టినదో శ్రమ. ఎటువంటి వాడు ఎటువంటి పరిస్థితి నడిచిపోనమాట. మరి మన యేసుక్రీస్తు ఎవరైతే అప్పగిస్తారో, ఎవరైతే పరమ యేసుక్రీస్తుగా యూదా ఇది రోమభక్తుడికి అప్పగిస్తారో వాడు పుట్టకపోతే బాగుండేది, పుట్టిన వాళ్ళు ఏమి చెప్పనవాడు మనకి శ్రమ అని చెప్పనమాట. ఇట్లాంటి యోధా వచ్చి దేవుని మహిమ ఉండగలడా? ఆ సింహాసనం కూర్చొని అధికారం పొందని చెప్పనమాట. పోగొట్టుకున్నాడు చెప్పనమాట. దేవుడే ప్రేమించినాడు, ప్రభు క్రీస్తు ప్రేమించినాడు, మంచి అప్పు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు చెప్పనమాట. అధికారం ఇచ్చేపనమాట. నిజముగా యోధ ధన సంపద మనకి ఆశపడిపోయి సంపాదించుకునే సొత్తు ఆశపడిపోయి క్రీస్తుని మనకి ఇది 30 ఎన్నో అమ్మి పోగొట్టుకోవడం సొత్తు పోగొట్టుకొని చెప్పనమాట. ఇంకా రెండవది ఏం చెప్పనమాట మాట రాసి చెప్పనమాట. అదే మనకి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18 వచ్చిన బోధ చెప్పనమాట. అపోస్తుల కార్యములు 1:18. 1:18. ఈ యోధ రోగము వలన సంపాదించిన రోకల నుంచి ఒక పొలము కొనెను. అది చూడండి, ఈ యోధ నుంచి పొలం కొన్నాడట. ఎందుకంటే ఎట్ట కొన్నాడట? యోధ ద్రోహము వలన సంపాదించిన రోకల నుంచి, ద్రోహము వలన సంపాదించిన అంటే దొంగ చెప్పనమాట. వేసిన రోకాలు వేసిన మనకి సందం వేసిన మనకి సంచి తన దగ్గర ఉంది కాబట్టి ఎవరు తెలియకుండా క్రీస్తు తెలియజేయమన్నట్టుగాను 12 శిష్యులు కూడా తెలియకుండా అప్పుడప్పుడు కొంత తీసుకొని అట్లా కొంత సరి చేసుకొని చెప్పనమాట. పొలం కొన్నాడు చెప్పనమాట. సైడ్ తీసుకున్నాడు చెప్పనమాట. తీసుకున్న సైడ్ ఇప్పుడు కట్టాలా, బిల్డింగ్ కట్టాలని డబ్బు లేదు ఇప్పుడు. చూడండి ఎంతవరకు వచ్చి చూడిస్తుంది కదా, ఎంతవరకు దిగొచ్చిన ఆలోచన చేయండి. మనంతా ఆలోచిస్తామని చెప్పనమాట. ఎంతవరకు చెప్పనమాట. మహిమలోంచి మరి దేవుని మహిమలోంచి పాతాడు దిగొచ్చాడు చెప్పనమాట. ఆ రోగాలు మనకు మనకు అప్పగించే రోగాల్ని అప్పుడప్పుడు కొంచెం వెలుగు తెలియకుండా మొత్తం కాకుండా అప్పుడు కొంత తీసుకొని పొలం కొనేసాడు. మనకు సైడ్ తీసుకోవడం చెప్పనమాట. సైడ్ తీసుకోవడం కానీ ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు దాని బిల్డింగ్ కట్టాలి, డబ్బు లేదు ఇప్పుడు.
ఇప్పుడు అతను ఆలోచన యోచన చేస్తాను చెప్పనమాట. ఏమి చేయాలా, ఇంత డబ్బు కావాలా, ఇది డబ్బు మరి ఎట్లా చేయాలి, దీన్ని ఇప్పుడు కట్టాలనుకుంటే మరి ఏమి చేయాలా, ఇంకేమైనా గవర్నమెంట్ డ్యూటీ చేస్తే లోన్ చేస్తూ లోన్ ఇస్తా చూసి కట్టవచ్చు చెప్పనమాట. గవర్నమెంట్ డ్యూటీ లేదు, యేసుప్రభు శిష్యుడు గురించి వాడు కాబట్టి గవర్నమెంట్ డ్యూటీ లేదు చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు పెద్ద ఆలోచన పిచ్చింది వాడు యేసు పిచ్చి చెప్పనమాట. అదే లోకస్వార్త 14 అయిపోయింది కదా. ఒకడు ఒక బిల్డింగ్ కట్టాల్సి అనుకుంటే కూర్చొని దాన్ని తగులుబడంత వేసి చేయాలంట. లోక రాస్తాడు, ఒకడు భవనం కట్టాల్సి అనుకుంటే 14 ఉందన్నమాట. ఒకడు భవనం కట్టాల్సి పని చేసి పనమాట. కట్టక ముందుగా దాన్ని అంతా ఆలోచన చేసుకొచ్చి ఫౌండేషన్ ఎంత అవుతుంది, తర్వాత సీలింగ్ ఎంత అవుతుంది, ఇన్ని బస్తాలు మరి కింద సిమెంట్ కావాలా, ఇన్ని లోడ్లు మరి షీక్ కావాలా, ఇంతమంది పనులు కావాలా, ఇంత డబ్బు కావాలా, ఇంత డబ్బు అయితే కానీ ఈ బిల్డింగ్ కాదు అని చెప్పని మొట్టమొదటి కూర్చొని యోచన చేసుకొని ఆ పని చేయాల్సి పని బైబిల్ రాయించామన్నమాట. అట్లా కూర్చొని యోచన చేయకుండా కడితే 4 పక్కల 4 గోడలు కట్టాలి, డబ్బు అయిపోయింది. పై సీలింగ్ ఏంటి లేదు, ఇంకా ముందు గోడలు అయిపోయామన్నమాట. చూసిన వారంతా ఎగతాళి చేస్తారంట, అబ్బాయి ఈయన బిల్డింగ్ కట్టిన చూడరా, మరి గోడలే కట్టినాడు, పై సీలింగ్ చేత కాలేదు, అది వానకు తరిసి ఒకటి పడిపోతూ ఉంటుంది, ఎంత బుద్ధి లేని వాడు చెప్పి ఎగతాళి చేస్తా చెప్పి బైబిల్ రాయించామన్నమాట. కాబట్టి ఇస్కరియోతు యోధా కూడా అదే ప్లాన్ చెప్పాను, యోచన చేసుకోవాలి, ఏం చేయాలా, ఎట్ట చేయాలా, సంపాదించుకున్నాను, ఏదో అంత ఆడ దొంగిలిస్తే చేసుకొని ఒక స్థలం సైడ్ తీసుకున్నాను, దానిపై బిల్డింగ్ కట్టాలని చెప్పనుకుంటే ఎన్ని లక్షల రూపాయలు అవుద్ది, ఏం చేయాలా, ఎట్లా వస్తుంది నాకు ఇప్పుడు అని చెప్పి ఆలోచించుకొని ఈ పని చేయాలి. ఏం పని చెప్పనమాట, యేసు ప్రభు మాత్రం అమ్ముకుంటే 30 వెండి నాణ్యాలు వస్తాయి, దాంతో కట్టుకోవచ్చు. ఇది మంచి ఛాన్స్ నాకు, ఎందుకంటే రోమ ప్రభుత్వం ఇతుకులాడుతుంటారు, అది పట్టుకోవాల్సి పని. ఆయన గుర్తులు దొరకడు, 12 మంది మనం ఒకటి ఉంటాం, తర్వాత ఆయన కూడా ఉంటాడు చెప్పనమాట. ఎవరు మా మత్తయ్య, ఎవరు మార్క, ఎవరు యేసుక్రీస్తు, ఎవరు శిష్యుడు అని చెప్పని ఎవరు తెలియదు. ఇది రహస్యం. ఈ రహస్యం తెలియచి నాకు ఒకటే తెలుసు కాబట్టి నేనే దీనికి ముఖ్యం చెప్పనమాట. ముఖ్య అప్పగించేసి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని ఆ బిల్లు కట్టుకుని సరిపోదు కదా అనుకోవడం చెప్పనమాట. పాపము ఇస్కరియోతు యోధా ఎంతవరకు వచ్చే చూడాలి చేయండి. నమ్మి తన ప్రధానమైన ఉన్న సొత్తంతా ఏమేమో ఆయనకు వచ్చిన డబ్బు అంతా అతను అప్పగించి ఒక సంచి అతను ఇస్తే వాళ్ళు తిండి, అతని దగ్గరికి పోయి అడుక్కోవాలి, తీసుకోవాలి, తెలిసినట్టు కావాలన్నా కూడా ఇంత అధికారం ఇచ్చాడు పర్వతం యేసుక్రీస్తు మనకి యోధాకి. కాబట్టి యోధ ఎట్లా చెప్పనమాట, తన గురువునే అమ్ముకోవడానికి మొదలుపెట్టాడు చెప్పనమాట. తన గురువునే అమ్ముకోవాల్సి మొదలుపెట్టి తర్వాత నేరుగా పని 26 ఉంది కదా మత్తయి సువార్తలో, నేరుగా మరి యోధా ప్రభుత్వం దగ్గర పడి చెప్పనమాట. ప్రభుత్వం దగ్గర పడి చెప్పనమాట. అంతా వాళ్ళు పెద్దలు మాట్లాడుకుంటున్నారు చెప్పనమాట. ఏమి చేయాలి మనము, వాళ్ళు 12 మంది చూసిన తర్వాత అందరూ ఒకటే కనపడుతుండ్రు. అని యేసుక్రీస్తు ఎవరు తెలియలా, లేకపోతే మత్తయి ఎవరు తెలియలా, మార్కు ఎవరు తెలియలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి ఎట్ట పుట్టుకోవాలి ఆయన్ని, మనం పుట్టుకోవాల్సి పెట్టి తప్పించుకెళ్ళిపోతున్నాడు కదా. కాబట్టి ఎవరు మనకు గుర్తు చెప్తారు, ఈ మనిషి చెప్పి ఆలోచించుకొని వాళ్ళు మీటింగ్లో మాట్లాడుకుంటూ చెప్పనమాట. ఆ ప్రభుత్వం మంచి వారు రోమ ప్రభుత్వం అంతా. తర్వాత ఇస్కరియోతు పోయినాడు చెప్పనమాట. పోయిన తర్వాత అయ్యా ఎట్లా సంగతి ఏం సంగతి అడిగితే ఏమి లేదు, నేను ఒక పని కలిగించి మీ దగ్గరికి అన్నమాట. ఏమయ్యా సార్, నాకు ఇప్పుడు డబ్బు కావాలా, మరి కావాలని చెప్పనుకుంటే ఒక పని చేయండి, నాకు మరి డబ్బు ఇచ్చి చెప్పండి, నేను మరి ఇసుక పబ్బులో వేసుకుని పుట్టుకోవాలి మీరు ప్రయత్నం చేస్తారు కదా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు దొరకడు ఆయన, యుక్తి గెలిటి వాడు, తప్పించుకెళ్ళిపోతాడు. ఎన్నో మాట పుట్టుకుపోతే వెళ్ళిపోయాడు కదా, మీకు తెలుసు కదా. కాబట్టి ఆయన పుట్టుకోవాల్సి చెప్పండి, గుర్తు మాత్రం ఎవరికి తెలియదు, నాకు తెలుసు సంగతి. గెస్తే మన తోటలో ఉంటాడు ఆయన, గడనంత కాలం చీకటి, ఆ చీకటి చోట్లో ఉంటాడని చెప్పనమాట. ఆ చోటు మీకు తెలియదు, కానీ నాకేం లేదు, మరి డబ్బు నాకు ఇచ్చి చెప్పనుకుంటే నేను మీకు అప్పగిస్తాను అని చెప్పానమాట. ఎట్లా సంగతి చెప్పాను, ఏమి లేదు, నాకు ఏమి లేదు, ఎంత కావాలి కానీ నాకు ఏంటి 30 అని మీరు చాలు అన్నమాట. ఆ కాలం యూదా ప్రభుత్వం వచ్చి అనమాట, రోమ ప్రభుత్వం ఒక దాసు అమ్మాలనుకుంటే మనకి క్రైమ్ అని చెప్పండి 30 నాణ్యతలు చెప్పనమాట. యేసుక్రీస్తు సృష్టికర్త దేవుడు, సృష్టికర్త క్రీస్తు ఎంత వచ్చి చెప్పమాట, దాసుల లెక్కలే వచ్చి చెప్పనమాట, ఆ అకౌంట్లోకి వచ్చి చెప్పనమాట. ఒక దాసుని కొనాలని చెప్పుకుంటే ప్రభుత్వము 30 నాణ్యతలు చెప్పనమాట విలువ. అలాంటి విలువలకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు సరే అన్నాను, మా రైట్ అయ్యా ఇస్తాను కాబట్టి ఎట్ట పట్టిస్తామని చెప్పాను. ఏమి లేదు, నాతో రండి, మీరు హీటులు బల్యాలు కట్టాలు తీసుకొని రండి,
అది గడదక్కడ చీకటి, మీకై మీరు పోతే పట్టుకోలేరు, నేను చూపిస్తున్నాను, నువ్వు వెంబడించండి, నేను మనకి ముందు పోతున్నా, నాతో రండి, మీరంతా జాగ్రత్తగా రావాలా, అంత శైలికి తీసుకురావాలా, పట్టుకోవాలి, మీరు అరెస్ట్ చేసుకోవాలి జైలుగా, లేకపోతే వెళ్ళిపోతాడు, మీకు దొరకడు అన్నీ చెప్పిన తర్వాత నేను ఎవరినైతే 12 మంది శిష్యులు ఉన్నారు, తర్వాత నేను కూడా మరి శిష్యులు ఉన్నటువంటి కాబట్టి ఆయన గుంపులోకి వచ్చిన తర్వాత ఈ 11 మంది ఉన్నారు కదా శిష్యులతో, ఆయన 12 మంది ఉన్నారు కాడ, ఆ 12 మందిలో ఎవరు సార్ మీకు తెలియదు కాబట్టి ఎవరైతే ఆయన బాట కలుసుకొని తర్వాత ముద్దు పెట్టుకుని ఆయనే యేసుక్రీస్తు, అదే మీకు గుర్తు. ఈ గుర్తు ప్రకారం మీరు చర్చించబడుకుంటే అప్పగస్త చెప్పిన మాట ఇసుకలేదా. తర్వాత డబ్బు ఇచ్చినారు, తీసుకున్న తర్వాత నేను తీసుకొస్తాను చెప్పనమాట, క్రీస్తుకు తెలిసి చెప్పనమాట, వస్తాడు కానీ చెప్పి ఆలోచన ఎదురు చూస్తుంది అన్నమాట. తర్వాత దగ్గరికి వచ్చినాడు, పోతకడా నీకు శుభమని చెప్పన్నమాట. అరే నా శుభంతో నీకేం పని, నా శుభంతో నీకేం పని కాబట్టి నువ్వు చేసిన పని చెయ్యమన్నాడు చెప్పన్నమాట. కట్టక్కన వాడుకొసుకొని చెప్పన్నమాట, వాడుకొని బుద్ధి వేసుకొని చెప్పన్నమాట. పక్కన సైన్యం ఉంది కదా, తక్కువ పట్టుకొని చెప్పంటే సైన్యులు బంధించి కొట్టుకుంటా ఈడ్చుకుంటా తీసుకొని పోయి చెప్పనమాట. గిసెమి తోట నుండి ఎరుసలేము పట్టణానికి తీసుకెళ్ళి పోయి చెప్పనమాట. ఇదంతా చూసినాడు, ఆయన చేసిన హింసలు, ఆయన పెట్టి కొట్టి దెబ్బలు, ఆయన చేస్తున్న మనకి భయంకరమైన మనకి శిక్ష చూసాడు చెప్పనమాట. ఇసుకది చూసి చెప్పనమాట. అనుకున్నాడు, అయ్యో ఇట్టందో నేను అట్ట అనుకోదని అనుకోలేదు, నేను ఇంత శిక్ష ఇంత భయంకరమైన మనకి సమపెడుతుండారే, ఈ ప్రకారం ఏడుస్తూ ఉండారే, భూమి మీద పడేసి మనక చనిపోయిన శవాన్ని లాగేస్తూ ఉండారే, ఎందుకు ఈ పని చేస్తే నేను చెప్పి వద్దబ్బా, నాకు అడ్డబోద్దు ఏమొద్దు కాబట్టి వాళ్ళ డబ్బు వాడికి ఇచ్చేస్తాను అని చెప్పి నేరుగా పరిగెత్తి చెప్పనమాట. వాడు కూర్చొని ఏం చేస్తాడు చెప్పనమాట. ఇలా ఏం సంగతాను, ఏం లేదు డబ్బు తీసుకుంటే కానీ నేను కాడ అప్పుడు నాకు అయ్యేది కాబట్టి ఈ మధ్య చేస్తారు చెప్పి నాకు తెలియదు కాబట్టి తీసుకోను కాబట్టి దయచేసి మీ డబ్బు మీరు తీసుకోండి, నాకు అక్కర్లేదు చెప్పనమాట. వాళ్ళు అన్నారనమాట, ప్రభుత్వం అన్నారు చెప్పండి, అరే మాకెందుకు డబ్బు, నువ్వు చేసినావు, నేను చేసినావు, అయిపోయి చెల్లిపోయింది కాబట్టి మీ డబ్బు అక్కర్లేదు కాబట్టి మాకు చెంది కాబట్టి వెళ్ళి చెప్పనమాట. తక్షణం చెప్పనమాట. ఆ రోకలు చచ్చేసి బ్రేక్ సమాధులు పడేసి వడల ముందు పరిగెత్తి వెళ్ళిపోయి చెప్పనమాట. దూలానికి పురి తాడు వేసుకొని అక్కడి నుంచి ఆ తాడు దిగిపోయి కింద పడి పొట్టబగి చచ్చిపడి చెప్పనమాట. ఇదా ఎంతవరకు వచ్చేస్తాడు అయ్యా. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, నా తండ్రి మహిమలో మీ 12 నన్ను వెంబడించేటారు, మీరు 12 సింహాసనాలు కూర్చుంటారు. ఇశ్రాయేలు మనకి ఇశ్రాయేలు జనాలకి 12 గోత్రాలతో మీరు న్యాయం చేస్తారు కాబట్టి ఎంత అధికారం మీకు ఉందో చెప్పిన తర్వాత 12 సింహాసనం ఇశ్రాయేలు యోధాది 5 తన సోటు పోగొట్టుకొని చెప్పనమాట. ఏమన్నా తిన్నాడా, చేసుకున్న మనకి 38 దాని గురించి తీసుకుని ఒక పైసా తిన్నాడా, తిని లేదు. బిల్డింగ్ కట్టింది లేదు. ఏమన్నా దేవుని మహిళకి పోయింది లేదు. ఎంత వరకు వచ్చి పనబడి సాతాను నుంచి పేరు పొందినాడు, దొంగని పేరు పొందినాడు, మోసగాడిని పేరు పొందినాడు. తర్వాత దేవుని సన్నిధి నుంచి శపాన్ని చెప్పించిన వాడికి నిజంగా పోయి దూలానికి తీసుకొని తను పొట్టబడికి చనిపోయి చెప్పనమాట. వచ్చేసి చూడండి, చచ్చిపోయింది. ఇరవై 17 వచ్చిన 1:17 అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిసరీలో పాలు పొందాను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలై అతని పేగులు బయటకు వచ్చి సత్యను ఎంత శిక్ష చూడండి. దేవుని శిష్యులుగా ఉన్నట్టు వాడు, ప్రభుత్వం కూడా 33 సంవత్సరాలుగా సేవ చేసిన వాడు. తర్వాత నమ్మకంగా ఉన్నాడు, రోకల్స్ చేతికి ఇస్తే నమ్మకం ఉండకపోతే అపనమ్మకం చేసుకున్నాడు, దొంగ అయిపోయినాడు. తర్వాత అపనమ్మకస్తుడు అయిపోయినాడు, సాతాను అయిపోయినాడు. తర్వాత తర్వాత ప్రభు క్రీస్తుని అప్పగించేటవాడు అయిపోయినాడు.
తర్వాత లాస్ట్గా చెప్పనమాట, తొలగెత్తుకొని దూలానికి ఉరేసుకొని ఆ ఉరితాడు తెగిపోయి నేల మీద పడి బద్దలు పగిలిపోయి పేగులు పెట్టిపోయి చచ్చాడు చెప్పనమాట. ఎంత భయంకర అందుకుంటాడు. యోధ తన సోటును పోగొట్టుకున్నటువంటి విషయమై మరి సీట్లు వేసి 2 సీట్లు వేసి చెప్పనమాట. మత్తి అనే ఆయన్ని 2 సీట్లు వేస్తే ఆ మత్తి పైకి వచ్చింది అన్నమాట సీట్. చూడండి, ఆ మాట కూడా రాయబడింది 25 వచనంలో, తన సోటికి పోవుటకు యోధ పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు ఇద్దరిలో నీవు ఏర్పరచుకునే వారిని కనపరచమని అంతటా వారు వీరిని గూర్చి సీట్లు వేయగా మత్తయి పేరట సీటి వచ్చాను. అనుక అతడు 11 మంది అపోస్తలుల్లో కూడా లెక్కింపబడిన వాడు ఆయను. చూడండి, ఈ సీటు ఎవరిది అని చెప్పనమాట. తర్వాత ఇస్కరియోత యోధ అని. ఇస్కరియోత యోధ ఎవరికి సీట్లు 11 లెక్క ఎవరికి ఇచ్చామన్నమాట. మత్తి అని వచ్చింది చెప్పనమాట. మత్తి అంటే ప్రభువు యేసుని నమ్ముకున్న పౌలు మారిపోయారు. ఎట్లయితే చూడండి, ఒకప్పుడు పౌలు శత్రువు గురించి వాడు, దేవుని పిల్లలైతే కానేటివాడు, ఆ మారు ఉండకూడదు చెప్పి శరీరం తీసుకొని అనేక పరిశుద్ధాలు చేసేటివాడు, జైలుకేసేటివాడు, అనేక తొందర వాడు మనకి గౌరవంగా పనిచేసేవాడు చెప్పనమాట పౌలు. పాత పేరు సౌలు కదా, భాషాంతరం నేర్చు మత్తి అని చెప్పనమాట. ఈ మత్తి మనమాట ఇస్కరియోతు పోగొట్టుకున్న సింహాసనము ఆ 12వ సింహాసనం ఎవరికి దొరికింది చెప్పనమాట. అపోస్తలుడైన పౌలుకు రిజర్వ్ చేయించనమాట. ఇతను పోగొట్టుకున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు చెప్పనమాట. ఈ సంగతి మనం గమనించుకొని చూస్తే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి చెప్పిన లోకం మరి దుష్టలోకం చెప్పనమాట. భయంకర లోకం ఉన్నాం కాబట్టి మన నేత్రాశ, శరీరాశ, జీవడం అనేది 3 ప్రతి ఒక్కరిని వాడికి పాడు చేస్తుంది. కాబట్టి దేని విషయం తప్పిపోకుండా భద్రంగా కాపాడుకొని చెప్పాను. మన సోటి పర్వతాన్ని దేవుడు ఏ చోట కొరకు తీసుకుని నిమ్మాడు. నేను వెళ్ళిపోతున్నాను, మాకు యోహాను సువార్త 14లో నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీ హృదయంలో కలవపడిపోకండి. నా తండ్రి అంటే అనేక నివాసం ఉన్నాయి కాబట్టి అవన్నీ సిద్ధపరిచిన తర్వాత నా తండ్రి ఉండే ఒక చోటు నేనుంటాను, నేను చోట్లు మేము తీసుకొని పోయి ఆ చోటు చేస్తాను కాబట్టి అంతవరకు మీరు తిరగ వస్తాను చెప్పి వాళ్ళని చెల్లిపోయిన బట్టి యేసుక్రీస్తు. కాబట్టి మన చోటే చోటు, తండ్రి చోటు, తండ్రి దగ్గర మహిమ చోటు అని చెప్పనమాట. నా తండ్రి అనేక నివాసం ఉన్నాయి. తర్వాత నేను తిరగ వచ్చి ఏం చెప్పనమాట, నేను చోట్లు మేము శాస్త్రం చెప్పిన వాగ్దానం చెల్లిపోయిన మాట యేసుక్రీస్తు బయలు ఎవరో అయినప్పుడు ఆ చోటు దీన్ని మనకి ఇచ్చిన పర్వతం యేసుక్రీస్తు. ఎంతమంది ఆ చోటు దక్కించుకోలేక ఇస్కరియోత మాదిరిగా ఈ లోకంలో వరకు దీనిపైన ఆశ పెట్టుకొని ఒటువంటి దానికన్నా నేత్రాశకన్నా లోబడిపోయి ఏదేంట్లో ఒక దాన్ని పడిపోయి ఆ మహిమల చోటును తండ్రి మహిమల చోటు పోగొట్టుకొని నాశనానికి లేక నరకానికి ఇస్రాయేలుతో పోయినట్టుగా పోతున్నాడు చెప్పను ఈ కాలంలో కూడా చెప్పనమాట. కాబట్టి మన విషయాలు భద్రంగా ఉండాలి చెప్పను. ఎందుకంటాడు, మీ హృదయంలో కలవకుండా పోకండి, తిరగా వస్తాను. నా తండ్రి అంటే అనేక నివాసాలు కాబట్టి అవి సిద్ధపరిచే పోతున్నాయి కాబట్టి సిద్ధపరిచిన తర్వాత నేను 2 చోట్ల మిమ్మల్ని కూడా శాస్త్రం చెప్పి ప్రభు యేసు వెళ్ళిపోయిక వచ్చి రాబోతున్నారు. కాబట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనకిచ్చిన చోటు మనం పోగొట్టుకోకుండా ఇస్తున్న మాది పోగొట్టుకోకుండా ఆయన మహిమ చేరుకున్న వరకు ముందుకు కొనసాగదాం. అంతవరకు మనకే స్తోత్రం తెలుస్తుంది సన్నిధిలో ముందుకు పోదాం నుంచి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, కరుణగల తండ్రి, మీ నామకి స్తోత్రం ఇచ్చిన స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో పక్కన అయిపోతా మీ ఘనమైన నామం పేరు తండ్రి ఇంతవరకు తండ్రి పక్కన అయిపోతా మీరు మాట్లాడి ప్రతి భాగం వరకు మీ నామకి స్తోత్రం ప్రభు. మీరు ఎక్కువగా ప్రేమించి రోకల సంచి తన చేతికి ఇచ్చి నమ్మకం ఉండాల్సి పని ఉద్దేశం పక్షిన ప్రభు. కానీ ఇస్కరియోతు ధనాశపరుడు అయిపోయి దొంగ అయిపోయి లేక 12 మందిలో పట్టుబడి తన చోటు పోగొట్టుకున్నట్టు వాడు అయిపోయి ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుని చేతి పడిపోయి కింద పడిపోయి తండ్రి నాయన ప్రభువ పొట్ట పగిలిపోయి సరిపోయాడు. నేను సరిపోయి నాశనపోయాడు ప్రభువ. కాబట్టి మేము కూడా ఈ లోకంలో నాకు ప్రభువ, ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవితం నమ్మం దీంట్లో మరి ఎంతమంది పడిపోయి నా తండ్రి అంటే అనేక నివాసం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత మళ్ళీ తిరగ వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ చేస్తాను చెప్పిన వాగ్దానం పోగొట్టుకోకుండా నాయన మాకు ఇచ్చిన మనకి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా
అంతవరకు మా విశ్వాసం గట్టి కాపాడుకొని మాకు అప్పగిస్తే సోటు స్వతంత్రించుకోడు కదండి ఒక దయచేయండి నాయన ప్రభువా. చదువులేని వాడు కుర్తి గెలిటవాడు నాయన ప్రభువా. ఏదో ఒక విధంగా ఆశ చూపించి ఆశ చూపించి బిల్లు కట్టాల్సి ఆశ పడతాడు పాపం, నిన్న అమ్ముకున్నాడు పాపం ఆయన పాపం. అలా కాపాడు నాయన పాప. ఈ లోకంలో భయంకర దుస్తులు ఉన్నారు ప్రభావ. కరోనా వరిస్తే మరి భయంకర మరి శాపం పెట్టి లోకంలో ప్రభావ. నిమిషానికి అంతమంది అర్థమైపోతున్నారు ప్రభావ. లోకం మాకే శాశ్వత కాదు ప్రభావ. ఒకప్పుడు తల్లి లోకం విడిచిపెట్టి సరి చేయాల్సిన బాధ్యత ఉంది ఆయన పాప. కాబట్టి నా తండ్రి ఇటు అనేక నివాసం ఉన్నాయి కాబట్టి, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి, మరి తిరిగి వస్తాను కాబట్టి నేను ఉత్సాహం విశ్వాసం కట్టి కాపాడుకోండి. నేను సార్లు మీరు శాస్త్ర తెలుసు బాబా. అయ్యా మీరు ఇచ్చిన మీ సోటునంత మాకు ఇచ్చిన సోటు నేను పోగొట్టుకోకుండా ఇసురైతే పోగొట్టుకుని ఆశీర్వదించు బాబా. అలా కాపాడు అయిపోబా. ఒక భద్రంగా బులుకు జీవించి మహిమలు చేరుకున్నంత వరకు తన విశ్వాసం ముందు కొనసాగినట్లుగా మనకు దయచేయండి బాబా. ఈ కార్యం చేయటకు తరపు ఏర్పరిచింది బిడ్డలు దీవించండి. జవషద కానీ చాండు కానీ ఆశలు దీవించండి బాబా. వారి ప్రయాసపడి అంత కాపాడు అయిపోయినాయి బాబా. ఇందులో అనేక మందికి విన్నట్టు వారు ప్రతి ఒక్కరు కూడా తన మరొక యోచన చేసుకొని వారికి ఇచ్చే చోటును భద్రపరుచుకొని ప్రభువా పోగొట్టుకోకుండా అంతవరకు గట్టి కాపాడుకుంటూ చీకటి కాడుస్తున్న ప్రభువా. ఆ విశ్వాసం కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడినాను, నా పరుగుతో ముట్టించినాను, నా కిరీటం అని చెప్పిన పౌలు చెప్పిన ప్రకారంగా 2వ తిమోతి పత్రిక 4:6 ప్రకారముగా ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తూ మా విశ్వాసం ముందుకున్నట్లుగా చేయమని, ఇచ్చిన వాక్యం దీవించమని, మీరు ఆశను దీవించమని, నిన్న ప్రతి బిడ్డలు మీరు ఆశను మహిమ తెచ్చేయమని సాయపడమని మా రక్షకుడు మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు కనుక నామం పేరిట స్తోత్రం పిలిచి ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమెన్. ఆమెన్.